హెల్త్ న్యూస్ మీకోసం. సర్జరీ తర్వాత కొందరికి కోత పెట్టిన చోట ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. చీము, వాపు ఇలా పలు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆపరేషన్ తర్వాత ఆహారంలో పప్పులు తీసుకోవటమే ఇందుకు కారణమని భావించే వాళ్లు కూడా ఉన్నారు. కానీ సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడానికి బ్యాక్టీరియానే కారణమని చెబుతారు వైద్యులు. కానీ ఆ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తోంది అన్న ప్రశ్నకి ఇంతకాలం ఆసుపత్రి నుంచేనని భావిస్తూ వచ్చారు శాస్త్రవేత్తలు. అక్కడ శుభ్రత, ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవటం వల్లే సర్జరీ అనంతరం ఇన్ఫెక్షన్లు సోకుతాయని అనుకునేవారు. అది పూర్తిగా నిజం కాకపోవచ్చని చెబుతోంది వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనం ఒకటి. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న 204 మంది పైన ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆపరేషన్కు ముందే వాళ్ల చర్మంలోని బ్యాక్టీరియాను గుర్తుపట్టారు. సర్జరీ తర్వాత రోగుల పరిస్థితిని గమనిస్తే వాళ్లలో 14 మంది ఇన్ఫెక్షన్కు లోనైనట్లు తేలిందట. అందులోనూ 12 మంది ఇన్ఫెక్షన్కి కారణం ఆపరేషన్కు ముందే వాళ్ల చర్మంలో ఉన్న బ్యాక్టీరియాలేనని ఈ శాస్త్రవేత్తలు గుర్తించారు. మామూలుగా రోగికి ఇలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఆపరేషన్కు ముందు డాక్టర్లు యాంటీబయోటిక్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ మొండి బ్యాక్టీరియాని ఆ మందులు ఏమీ చేయలేకపోయాయట. కాబట్టి ఇకపైన ఆపరేషన్కు ముందు ప్రతి ఒక్కరికి వాళ్ల చర్మంలోని బ్యాక్టీరియాను బట్టి కస్టమైజ్డ్ యాంటీబయోటిక్స్ కోర్సును ఇవ్వటం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.